అంబటి రాంబాబు గారు ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తా శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. వారికన్నా ముందు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు చూద్దాం. తర్వాత మీరు ఇందాక అడిగారు కదా, నిర్మలా సీతారామన్ గారు 2014 నుంచి 2016 ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి రిప్రజెంట్ చేశారు. మీరే దగ్గరుండి పంపించారు. మేము పంపించేది ఎందుకు? మేము అలయన్స్ లో ఉన్నాం సార్. బీజేపీ మేము అలయన్స్. మీరు కూడా పెద్ద మనసు చేసుకుని ఆయన పిలిచారు. ముద్రగడ పద్మనాభం గారు నత్వాని రిలయన్స్ వాళ్ళు వీళ్ళు అలయన్స్ లో ఉన్నారా? వైసీపీ రిలయన్స్ వాళ్ళు వీళ్ళ అలయన్స్ లో ఎంతమందిని పంపించారు? మా తండ్రిని చంపినారు రిలయన్స్ వాళ్ళు అని చెప్పింది వాళ్ళే కదా సార్. అంటే తండ్రిని చంపారు అనేటువంటి మొత్తం రిలయన్స్ వాళ్ళకి ఏమన్నా బంధువా? అంటే మీరు రిలయన్స్ వాళ్ళకి బంధువా? తండ్రికి ఇచ్చే గౌరవం. సరే, శ్రీకాంత్ మాట్లాడియండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మీరు మాట్లాడదురు. శ్రీకాంత్ మాట్లాడియండి. అంబటి రాంబాబు మాట్లాడి చూస్తారా? శ్రీకాంత్ మాట్లాడతారు. నెక్స్ట్ రౌండ్ మీరు రావచ్చు. వద్దని ప్రకటించారు కదా మీరు. రాజలాంఛనాలు ప్రభుత్వ లాంఛనాలు వద్దు బాబు అని కుటుంబం ప్రకటించింది. మీరు ఎందుకు రావడం? ఊరిని ముక్కుపోవటం ఏదో మీరు పక్కన నుంచి అర్థం ఉండాలిగా, కనీసం అర్థం ఉండాలిగా. చచ్చిపోయిన తర్వాత అయినా సరే, మనిషి పోయిన తర్వాత అయినా ఆయన కోరిక తీర్చే క్రమంలో కుటుంబం ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అది అవసరమా? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. అయినా రైట్. శ్రీకాంత్ గారు, ఇదండి గిరి గారు నిన్న చాలా భావోద్వేగంతో ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఎవరీ అవర్లీ ఆయనతో మాట్లాడుతూ నాన్నగారిని బతికించడం కోసం ఏం చేయాలో, ఏం ఏర్పాట్లు చేయాలో చెప్పండి, నా వైపు నుంచి నేను చేస్తాను, మీరు కూడా అన్ని ప్రయత్నాలు చేయండి అన్నారు. అండ్ చివరిలో వచ్చి అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా పాడమోశారు. ఇది మీ పార్టీ ఏర్పాటు చేయించిన ప్రెస్ మీట్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది బహుశా తెలుగుదేశం వాళ్ళ భావన ఉండొచ్చు. అయిపోయింది కదా, ముద్రగడ గారు వెళ్ళిపోయారు, వారి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు సజీవంగా ఉంచి ప్రశాంతంగా జనం మధ్యలో ఆయన గురించి తలుచుకునే ఒక వ్యవస్థ ఏర్పాటు కావడానికి కృషి చేయాలి. కానీ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళ అబ్బాయి చేత ఇవన్నీ మాట్లాడించాల్సిన నెసిటీ ఏంటండి? ఈ మానరా మీరు అని వాళ్ళు అడుగుతున్నారు. డబుల్ నైన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు అందరికీ శుభోదయం. మొదటిగా వీళ్ళు నీచ రాజకీయాలు మానుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఒక రాజకీయాలలో నీచ రాజకీయాలకు వాడుకొని కుటుంబంలో చిచ్చు పెట్టే యొక్క సంస్కృతి సాంప్రదాయం టీడీపీలో, జనసేనలో, రెండు దానిలో ఉంది. దీనికి మచ్చుతునకగా మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎట్లా చిచ్చు పెట్టి బయటికి అందరినీ తీశారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు జనసేన ఈ ముద్రగడ పద్మనాభం కుటుంబంలో ఎలా చిచ్చు పెట్టింది, వాళ్ళని ఎలా ఆడుకుంటున్నదనే విషయం ఈ నీచ రాజకీయాల కోసం ఇది అవసరం లేదనేది అన్న నాయుడన్న తెలుసుకోవాలి. ఇంతకుముందు గిరిగారు మాట్లాడేటప్పుడు మనిషి ఎవరైనా మానవత్వం ఉన్నవానికి నాకే కంట్లో నీళ్ళు వచ్చింది అబ్బాయి మాట్లాడుతుంటే. నాయుడన్న నవ్వుతున్నాడు, ఒక పక్క నవ్వుకుంటా ఏమి చెప్పాలా సమాధానం అనే ఆలోచిస్తున్నాడు. అంటే యథా రాజా తదా ప్రజ, అంటే నీచ రాజకీయాల కోసం పార్టీ ఉంది, వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అనుకోలే. గిరి ఎంత రాజకీయ పరిపక్వత లేనప్పటికీ, అంటే అబ్బాయి ఏదో ఉద్యోగం చేసుకున్నప్పటికీ ఎంత రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తిగా బాగా విడమర్చి ప్రతి ఒక్క అంశాలను కూడా ఎంతో పరిజ్ఞానంతో చెప్పినట్టు ఉంది. వీళ్ళు దాన్ని మేము ప్రెస్ మీట్లు పెట్టారు, వీళ్ళకి అదే సార్, వీళ్ళకి అదే వచ్చింది. కుటుంబంలో చిచ్చు పెట్టిన వాళ్ళకి ఈ యొక్క ప్రెస్ మీట్ మేము చెప్పాము అనే దాంట్లో వీళ్ళకి నోటికి ఎమక లేదు కదా, అది నాలుక మాత్రమే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా దాన్ని తిప్పుకోవచ్చు. దీంట్లో ఇంతకుముందు రాజ్యసభ అన్నారు మన నాయుడన్న. ఈ రాజ్యసభ గురించి స్వామి నాయుడన్న ఆ కడపలో చెప్పిన శ్రీనివాసరెడ్డి గారికి రాజ్యసభ ఇవ్వకుండా మీరు ఎవరెవరినో ప్రలోభాల పెట్టి ఎంత కిచ్చుకున్నారో ఏమి కిచ్చుకున్నారో వారందరికీ తెలుసు. ఈ రోజు రేపో పార్టీ వీడేటట్టు ఉన్నారు, దాన్ని చూసుకోండి. గురుగు కింద నలుపు తెలియకుండా మా గురించి మాట్లాడే పరిస్థితి మీకు వచ్చింది. ఈ యొక్క ముద్రగడ పద్మనాభం యొక్క ఒత్తిడి కూడా నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు, ఈ డిబేట్లలో నీచంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు, మీరు ఈ తండ్రి అనే అంశాన్ని కూడా గతంలో హోంమంత్రి గారు మన భారతమ్మను ఎలా అంటారు, విజయమ్మను ఎలా అంటారు అనే అంశాలకు ఇప్పుడు ఇట్లా మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపోవచ్చు రూపంలో. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళ సాంప్రదాయం అది. నీచ రాజకీయాల కోసం వాళ్ళకు వాడుకోవాలి, వీళ్ళకు పదవులే ప్రాధాన్యం,
మనిషి కాదు, వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కాదు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం కానీ, గతంలో ముద్రగడ పద్మనాభం గారు మనసులోని మాట అనే విషయం ఒక ఇంటర్వ్యూలో, మళ్ళీ మధ్యలో ఏముంది అనే ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు ఈ ముద్రగడ గిరి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులోని ఆంతర్యాన్ని, మనసులోని భావనను, వారు చూసుకున్న విధి విధానాలని, కుటుంబాలను ఎలా చూసుకున్నారు, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మనిషి బయటికి వచ్చేంత వరకు ప్రపంచంలో ఎక్కడ మీ నాన్నను బతికించేదానికి ఏ డాక్టర్ కావాలి, ఏ మందులు కావాలి అనే అంశాలపై ప్రతిరోజు ఆ అబ్బాయితో మాట్లాడుతూ, డాక్టర్లతో మాట్లాడుతూ మనిషి యొక్క మనస్తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క మనసులో ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. అది జగన్ అంటే. జగన్ అంటే మనిషి, జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఒక భరోసా, ఒక నమ్మకం. వీరు చేసేది తడిగుడ్డలతో గొంతు కోసే యొక్క సంస్కృతి సాంప్రదాయం వెళ్ళేది. నీచ రాజకీయాలకు కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను చీల్చి చెండాడి అటువంటి పరిస్థితుల్లో కూడా చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అంత్యక్రియలు అయిపోయినాయి, ఆ టైంలో అందరూ చూశారు, కుటుంబం వద్దనుకుంది, ఆమెను పంపించేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పి దాన్ని ఇంకా తీవ్రతరం చేసి ఆ భావోద్వేగాల్ని నుంచి ఉద్రేకం సృష్టించే వాతావరణం ఎందుకు చేస్తున్నారు మీరు అని వాళ్ళకి నేను అదే చెప్తున్నది. వసుదేవన్ గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ అబ్బాయి మనసులోని ఆంతర్యాన్ని కాపులు కానీ, ప్రజలకు కానీ తెలియజేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆ అబ్బాయి మీద కానీ, కుటుంబం మీద కానీ అభియోగాలు మోపారు. కుటుంబంలో చిచ్చు పెట్టినది వీళ్ళే. అంటే కుమారి ఆమె క్రాంతి రాకపోతే ఎవరెవరు ఏం చేశారు అనే, కుటుంబం రాలేదు అన్న ఇది చేశారు. కానీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క మనసులో ఆవేదన ఆయన ముందు చెప్పిండేది, ఇప్పుడు చెప్పినది కాదు. ఎందుకంటే వీరు పెట్టిన కుటుంబంలో చిచ్చు పెట్టినటువంటి యొక్క సంస్కృతి వీళ్ళది ఉంది కాబట్టి, వీరు అలా వాడుకున్నారు కాబట్టి, ఆ అమ్మాయిని తండ్రికి దూరం చేశారు కాబట్టి, కాపులలో అంతా కూడా వీళ్ళు చేశారు కాబట్టి, కాపులలో ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళు ముద్రగడ పద్మనాభం వైపు ఉన్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం వైపు ఉన్న వారిని ఇట్లా తప్పుడు సమాచారాలు ఇచ్చి మరి కాపులను పార్టీ వైపు వీళ్ళు మళ్లించుకోవాలా అన్నది వీళ్ళ అభిప్రాయం. దానికి ఆ అబ్బాయి స్పష్టంగా ఉండండి, ఆ అబ్బాయి స్పష్టంగా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేశాడు. దాంట్లో తప్పేముంది సార్? దాంట్లో తప్పేముంది ఏం అడుగుతున్నా నేను? వీరు చేసేటువంటి నీచ సంస్కృతి సాంప్రదాయాలను బయట పెట్టాడనా వీరి ఆవేదన? వీరి కుటుంబంలో చిచ్చు పెట్టాడనా? వీరి యొక్క సంస్కృతిలో భాగంగానే చేశారు కదా. ఇప్పటికీ నాయుడన్న నవ్వుతూనే, ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడుతున్న అంశాలను కూతురుని తండ్రిని ఎలా వేరు చేశారు అనేది బాగా స్పష్టంగా తెలియచేశారు. వీళ్ళే కూటమి ప్రభుత్వమే, కూటమిలో మనకు చేసుకున్నటువంటి వీళ్ళే. ఇది కాక మనం మాట్లాడుతూ నాయన్న మనోహర్ గారు ఏమో మాట్లాడుతూ రాజ్యసభ అంట, ఉన్న వాళ్ళకి ఇచ్చిపోండి సార్, చనిపోయిన వాళ్లకు రాజ్యసభ ఇస్తారంట వీళ్ళు. అంటే ఇది వీళ్ళ యొక్క ప్రకృతి, వీళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం బాగా పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, కార్యకర్తలు గాని, నాయకులు గాని వాడుకుంటారు. ఇంకొక విషయం చెప్పాడు, అంటే కాపు నాయకుడే కనపడ్డా, ఎవరు పోయినా పోరా అని. ఎవరు పోయినా పోతారు, కానీ అందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మోసిందని ఒక్కటి మర్చితో చెప్పండి సార్. మిమ్మల్ని కూడా మీరు అనుకుంటున్నారు మీరు ఏదో పార్టీ పదవుల కోసమో మీ యొక్క అధికార ప్రతినిధులుగా ఇచ్చారనో నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు నాయుడన్న. ఎవరు ఒప్పుకోరు, గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మిమ్మల్ని క్షమించరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదొస్తే ఈ యొక్క చనిపోయిన తర్వాత, చనిపోయినప్పుడన్నా రాజకీయం చేశారు. ఇప్పుడు మరీనా? ఇప్పుడు మీకు కాపులంతా కూడా రాష్ట్రంలో ఎవరు మిమ్మల్ని దగ్గరికి తెచ్చే పరిస్థితుల్లో లేరు. కాపు నాయకులు రాము గారు కానీ, ఇంకొకరు కానీ 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కుల ప్రాతిపదిక మీద ఎక్కువ ఓట్లున్నారు. మిమ్మల్ని ఈసారి మట్టి కల్పిస్తారు కాపులు. మీరు నీచ రాజకీయాల కోసం కుటుంబాలను వేరు చేసి నవ్వుకుంటూ ఒక పక్క మాట్లాడుతున్నారు. అబ్బాయి ఏం నవ్వుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడితే మీరు నవ్వుతారా? ఎలా కుటుంబాన్ని
అంత కుటుంబాన్ని చీల్చి వెంటాడేశారు రాష్ట్రంలో. Right. శ్రీకాంత్ గారు, ఆయన మాట్లాడుతున్నారు, సురేంద్ర నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 లక్షల కాపు కుటుంబాలకు వాళ్ళకు ఇళ్ల స్థలం ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. దాదాపు కాపు శ్రీకాంత్ గారు, ఆయన మాట్లాడారు. ఓకే. ఇచ్చారు. మీరు ఈనాడు- అంటే జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, జగన్ అంటే ఒక భరోసా, Right. ఓకే, జగన్ అంటే ఓకే. ఒక నమ్మకం, శ్రీకాంత్ జగన్ అంటే గారు, ఒక మీరు న్యాయ ఆగండి. పథకం మీద శ్రీకాంత్ గారు, మీరు ఆగండి. గుర్తుపెట్టుకోవాలి. సురేంద్ర నాయుడు గారు, ఈ మాదిరి ప్రశ్నకి సురేంద్ర నాయుడు గారు సమాధానం కూటమి చెప్పారు. ప్రభుత్వంలో శ్రీకాంత్ గారు, పిచ్చు పెట్టేటువంటి వ్యక్తి శ్రీకాంత్ గారు, కాదు. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. మీరు ఆగండి. తండ్రిని మీరు ఆగండి. చెప్పారు కదా. మామూలు వేరు చేసి రిపీట్ చేయమాకండి. రిపీట్ చేయమాకండి. ఆయన మాట్లాడతారు. సంప్రదాయం సురేంద్ర నాయుడు గారు, మీరు మాట్లాడండి. మీరు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. కొంచెం మానవత్వంగా ఆలోచించండి, మనిషిగా ఆలోచించండి. జరిగిన పరిణామాలని శ్రీకాంత్ గారు, మీరు ఆగండి. శ్రీకాంత్ గారు, 4-5 ఆరోపణలు. లెట్ మీ శ్రీకాంత్ చాలాసేపు మాట్లాడారు. నేను 4-5 ఆరోపణలు చేశాడు. ఇప్పుడు కాపు కులానికి అంతా మేమేదో న్యాయం చేసామంటే, మేము రిజర్వేషన్ 5% తీసుకొచ్చింది మేమండి కాపు కులానికి. మీరు 5 సంవత్సరాల్లో ఆ కాపు కులానికి దేశం రిజర్వేషన్ ఎత్తేసారు. మీరు కాపు కులం మీద మీకు అంత ప్రేమ విశ్వాసం ఉంటే మీరు 5% ఇచ్చారు, మేము 10% ఇస్తామని చెప్పి మీరు రాజ్యసభ అంటున్నారు. ఆ శ్రీనివాసరెడ్డి కథ చెప్పండి, శ్రీనివాసరెడ్డి కథ చెప్పండి. రేపో ఎల్లుండో వెళ్ళిపోయి చెప్తున్నారు పార్టీలో నుంచి. శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షుడు కథ చెప్పండి సార్. మీరు మాట్లాడతారు, నీచ రాజకీయాల కోసం మనుషులు మాట్లాడతారు. వేరే పని మీద వెళ్తున్నారు. ఒకసారి ఏదైనా అమ్ముకునే శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ మాట్లాడదు. అంతేకాని శ్రీకాంత్ మీరు ఆగండి. మస్తాన్ గారు మాట్లాడతారు. సార్ మీ దగ్గరకు వస్తారు.